క్రీస్తునందు సహోదరి సహోదరులారా, మరొక మారు వాక్యం పంచిన అవకాశం కలుగజేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము మనందరికీ సుపరిచితమైన అంశమే. మనము చిన్ననాటి నుండి ఈ అంశం గురించి ధ్యానం చేస్తున్నాము, వింటూ వచ్చాము. ఆ అంశం ఏంటంటే గొర్రెల కాపరి మరియు తప్పిపోయిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అని ఎక్కడా మనకు ఉండదు, మనకు చిన్నప్పటి నుండి అది నేర్పించారు. కానీ గొర్రెల కాపరి మరియు తప్పిపోయిన గొర్రె, మనం ఆ కథలో ఏం చూస్తాము? ఒక గొర్రె తప్పిపోతుంది, గొర్రెల కాపరి దాన్ని వెతికి పట్టుకుంటాడు, లేకపోతే వెతుకుతాడు, దొరుకుతుంది. అది దాని తర్వాత ఇంటికి తీసుకొస్తాడు, ఫ్రెండ్స్తో పాటు ఆనందంగా ఒక సంతోషంగా పండగ చేసుకుంటాడని మనం చూస్తున్నాము. దాంతోపాటు ఏమనుందంటే, మనకి ఒక్క పాపి దేవుని తెలుసుకున్నా సరే పరలోకంలో ఆనందం ఉంటుందని మనకి చెప్పబడింది. కానీ అసలు మనం కొంచెం ఇంకా డీప్గా చూసినట్లయితే, ఆ గొర్రె దొరికిన తర్వాత ఆ కాపరి దాన్ని తన భుజాల మీద వేసుకుని తీసుకురావటం మనము చూస్తాం. అది కేవలము పటములో అందంగా కనపడటానికి అలాగా ఫోటోలు ఉండటం కాదు, లేకపోతే మనం చదివేటప్పుడు భుజాల మీద వేసుకుంటే అది మనకి ఏదో కొంచెము ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందన్న ఉద్దేశం కాదు. కానీ దానిలో ఒక దాగి ఉన్న అర్థం ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి భుజిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మత పెద్దలందరికీ కూడా చాలా కోపం వచ్చింది. ఆయన్ని ప్రశ్నించారు, మీరేంటి ఇలాగా పాపులతో కలిసి భోజనం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేశారు. అప్పుడు ఆయన ఈ కథ చెప్పడం మనకు తెలుసు. 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ 99 గొర్రెల్ని ఆయన విడిచిపెట్టి ఆ కాపరి ఆ ఒకదాన్ని వెతికి అది దొరుకుతుంది కూడా ఆయనకి. అక్కడితో ప్రసంగం అయిపోలేదు, అక్కడితో కథ అయిపోలేదు. ఆ తప్పిపోయిన గొర్రె దొరికిన తర్వాత అతను దాన్ని తీసుకుని రావటం కూడా మనకు తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి అని ఉంటుంది. అది దొరికినప్పుడు సంతోషంతో ఏం చేశాడు ఆయన? గొర్రెల కాపరి దాన్ని భుజముల మీద వేసుకున్నాడు. గొర్రె దొరికిన తర్వాత దాన్ని నడిపించుకుంటూ తేవచ్చుగా, దాన్ని ఎలాగన్నా దారి చూపించి. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి వెనక నడుచుకుంటూ వెళ్తున్నట్టుగానే తన ముందు నడుస్తూ వెనక దాన్ని తీసుకురావచ్చు కదా. కానీ అలా జరగలేదు. భుజముల మీద వేసుకుని ఉంటుంది. ఎందుకంటే ఏ గొర్రె అయినా సరే ఎక్కువ సమయము ఆ మంద నుండి దూరంగా వెళ్ళిపోయి తప్పిపోయి ఉంటే గనక అదేమవుతుందంటే అలసిపోతుంది. ఎక్కడుందో కూడా పరిస్థితులు దానికి తెలియదు, అంత అయోమయంగా ఉంటుందన్నమాట. దారి ఏమి తెలియదు దానికి. అదేవిధంగా బాగా నీరసించిపోయి ఉంటుంది. బహుశా అది ఎక్కడో ముళ్ళ పొదలోనే ఎక్కడో ఇరుక్కుపోయి ఉండొచ్చు కూడా. నిలబడటానికి బలం లేకుండా ఉంటుందన్నమాట మంద నుండి దూరంకి వెళ్ళిపోయిన గొర్రె. ఇలాంటి పరిస్థితి గురించి గొర్రెల కాపరికి బాగా తెలుసు. తప్పిపోయిన గొర్రెలకి బలం ఉండదు, వాటంతటా నడవలేవు, దారి తెలియదు. ఈ విషయాలని గొర్రెల కాపరికి తెలుసు కనుక అతను ఏం చేస్తున్నాడు? దాన్ని తన భుజాల మీద వేసుకుంటున్నాడు. వాటికి ఎందుకు అలాగ నీరసించిపోతూ ఉంటుంది? ఎందుకు అలా జరుగుతుంటుంది? చాలా సమయము మందకి దూరంగా ఉన్నప్పుడు
ఏమి తినకుండా ఉంటాయి అప్పుడు దానికి కూడా మనుషుల్లాగానే కడుపులో గ్యాస్ తయారైపోతుంది. మనుషుల్లాగానే వాటికి కూడా మరి స్ట్రెస్ అంటాం మనము, ఒత్తిడి లోనయ్యి అలాగే ఒకే ప్రదేశంలో ఉండిపోవటం వల్ల రక్త ప్రవాహం కూడా కాళ్ళల్లో తగ్గిపోతుంది. ఎటువంటి సహాయం లేకపోతే కొన్ని గంటల్లో అది చనిపోయే అవకాశం ఉంది. లేకపోతే ఏదన్నా మృగ జంతువులు అంటే మనము మృగాలు వచ్చేసి దానిని తినేసే అవకాశం కూడా ఉంది. దానంతటది ఏ గొర్రె కూడా సొంతని కాపాడుకోలేదు, అది మిగతా జంతువుల్లా కాదు. అందుకని చెప్పి ఆ గొర్రెల కాపరి దాన్ని భుజాల మీద వేసుకుంటాడు, మొత్తము దాని బరువు అంతా కూడా భుజం మీద వేసుకుంటాడు. ఏ దారిలో అయితే తప్పిపోయి వెళ్ళిందో అదే దారిలో అతను దాన్ని భుజాల మీద వేసుకుని, అంటే తన బరువు తన నడవాలి, గొర్రెల బరువు కూడా ఉంది, గొర్రె బరువు నడుచుకుంటూ మిగతా 99 ఉన్న ప్రదేశానికి వస్తాడు. దీన్ని బట్టి ఈ కథ ద్వారా యేసుక్రీస్తు వారు మనకేం తెలియజేస్తున్నారు? మత పెద్దల దృష్టిలో ఈ సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్, పాపులు, వారు చాలా దూరం వెళ్ళిపోయారు దేవునికి. వారంతట వారు వెనక్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మన ప్రభువు రన్నింగ్ రేస్లో చివర ఉన్న లైన్ల దగ్గర నుంచి మీరు రండి అని చెప్తున్నట్టు కాదు, కానీ ఆయనే దూరముగా వెళ్ళిపోయిన వారిని, తప్పిపోయిన వారిని ఆయన బరువు ఆయన మీద వేసుకుని వెనక్కి తీసుకొస్తాడు, ఆయన వైపుకి తీసుకొస్తాడు ఆయన. మనము 6వ వచనం చూసినట్టయితే లూకా సువార్త 15:6, అక్కడ గొర్రెల కాపరి ఏమంటున్నాడు? మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పాను కదా. ఇక్కడ గొర్రెల కాపరి దాన్ని తీసుకొచ్చిన తర్వాత స్నేహితులతో చెప్తున్నాడు, నాతో పాటు మీరు కూడా సంతోషించండి అని. ఇక్కడ గొర్రె దొరికిందని తనకి సంతోషం ఉంది, దాంతోపాటు ఆనందం కూడా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, అది దొరికింది దానికి ఆ శ్రమ కోసం కాదనమాట, కష్టపడి వెళ్ళాడు తీసుకొచ్చాడు, ఆ శ్రమ గురించి కాదు, కానీ అది దొరికింది ముఖ్యంగా. ఏ మృగము కూడా దాన్ని తినేయలేదు, అది చచ్చిపోలేదు. ఆ విధంగా ఎలాగైతే తప్పిపోయిన గొర్రె దానంతటా అది రాలేదో గృహానికి, యజమాని దగ్గరికి, మనము కూడా దూరం వెళ్ళిపోయి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనంతటా మనం రాలేము కనుక ఆయనే మన దగ్గరికి వచ్చాడన్న విషయం మనం గ్రహించాలి. ఎలాగైతే గొర్రెల కాపరి గొర్రె యొక్క బరువు మొత్తాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడో, యేసుక్రీస్తు వారు కూడా మన పాపముల బరువు మొత్తాన్ని సిలువని ఆయన భుజాల మీద వేసుకుని గొల్కొతా దగ్గరికి వెళ్ళటం మనం గమనిస్తున్నాం. మన భారం మొత్తం ఆయన భరించి మన కోసం చనిపోయారు ఆయన. ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుందంటే, దేవుని వైపు తిరగటము అనేది కష్టమైన పని కాదు. ఎంత మనము మన జీవితాన్ని చిందరవందర చేసేసుకున్నా సరే ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకొస్తాడు. 1 యోహాను 4:19 ఏమనుంది? 1 యోహాను 4:19, ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రె యొక్క బరువు మొత్తాన్ని ఆయన వేసుకుని నడుస్తాడో, మన పాపల బరువంతా కూడా ఆయన వేసుకుని మనల్ని ఆయన రాజ్యంలోనికి తీసుకొస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.